తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివా గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సో నథింగ్ మచ్ స్ట్రేంజ్. ఇప్పుడు మీరు ఎందుకంటే మదర్ ఆల్రెడీ ఒక ఎంటర్ప్రైజింగ్ పర్సన్ కాబట్టి పబ్లిక్ ఫ్రంట్ లో పర్సనే కాబట్టి మీరు రావడం అనేది అంత పెద్ద యుద్ధాలు ఏం జరగలేదు, సర్ప్రైజ్ ఏం కాదు. లేదు. సో షీ వాజ్ వన్ హూ సపోర్టెడ్ మీ. బట్ ద మెయిన్ డిఫికల్ట్ పీరియడ్ అంటే వంశీ గారి దగ్గర నుంచి బయటకు వచ్చాక. అవును, అసలు వంశీ గారు ఎందుకు వద్దన్నారు మిమ్మల్ని? అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను ఎప్పుడు నేను వంశీనే అడుగుదాం అనుకున్నాను చాలాసార్లు, మరి ఎప్పుడు అమ్మాయిని కాబట్టి అంతే అంతే సింపుల్గా. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎవరికి అలవాటు లేదు సార్, అలవాటు లేదు అసలు. ఇప్పుడు అమ్మాయి వచ్చి మన అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు ఉంటుంది అంటే, అసిస్టెంట్ డైరెక్టర్లు అప్పుడు ఎలా ఉంటారంటే సార్, మనం ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళిపోతే 4 కుర్రాళ్ళు ఒక రూమ్లో ఉంటారు, రూమ్లో పడుకుంటారు. తెలీదు. అమ్మాయిలు వచ్చేసి మళ్ళీ డెలికేట్గా ఎండలో పడిపోయి ఇది చేసి అది చేసి ఎవడు పడతాడు? మళ్ళీ రాత్రిపూట ట్రావెల్స్ ఉంటాయి మనకి, ఇవన్నీ ఎవడు పడతాడు? అవసరం లేదు కదా, అవసరం లేదు. అంత గంటగత్తర ఏముంది, అంతే. సో లేదు వద్దు అన్నాడు. రసూల్ చెప్పేశాడు, అమ్మాయి ఎక్కడ పడుతుంది మనతోటి, వద్దు అన్నాడు. సరే అని చెప్పి ఐ వాస్ ట్రైంగ్ టు గో ఫర్ అ కన్నడ ఫిల్మ్. అప్పుడు ఎవరో సందీప్ చౌతా గారి ద్వారా ఏదో ఒక కన్నడ సినిమా డైరెక్టరు రికమెండ్ చేస్తే, ఆయన రికమెండ్ చేస్తే తీసుకుంటానన్నారు. అప్పుడు వెళ్దాం అనుకుంటే అప్పటికి రమ్యకృష్ణ గారు పరిచయం అయిపోయారు. సో నేను మాటల్లో చెప్పాను, నేను ఇట్లా వెళ్తున్నాను బెంగళూరుకి. అంటే ఎందుకు అంటే కన్నడ సినిమా అంటే, ఏంటి నీకు కన్నడ వచ్చా? లేదు నాకు రాదు. కన్నడ సినిమాలు తీద్దాం అనుకున్నావు అంటే, లేదు. మరి ఎందుకు వెళ్తున్నావు అని అంటే, ఏదో ఒకటి చేయాలి కదా వర్క్ కోసం అని చెప్పి వెళ్దాం అనుకున్నాను. అంటే లేదు అంటే, చిచ్చి పిచ్చావన్నా, నేను వంశీని ఎందుకు అడగలేదని ఇలా చెప్పారంటే, ఆగు అని చెప్పి. అప్పుడు దేవర్ బోత్ డేటింగ్, వంశీ అండ్ రమ్య. ఫోన్ చేసి లిటరల్గా టార్చర్ పెట్టింది రమ్య. వాజ్ ఇట్ డ్యూరింగ్ చంద్రలేఖ? బిఫోర్ చంద్రలేఖ. అంటే ఆఫ్టర్ దట్ ఐ జాయిన్డ్ ఎగ్జాక్ట్లీ ఫర్ చంద్రలేఖ. చంద్రలేఖ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో ఆయన పాపం కసురుకుంటూ పెట్టుకున్నారు. ఐ వాజ్ ది పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్. రైట్ చంద్రలేఖ. సో ఐ మేడ్ అ ప్రామిస్ దట్ నేను ఈయన కసురుకుంటూ పెట్టుకున్నారు కదా ఇవాళ, నన్ను ఏ రోజైతే నేను మానేస్తాను బాధపడతాడు ఈయన, ఆ స్టేజ్కి తీసుకొస్తాను నేను అని నేను మనసులో ఛాలెంజ్ చేసుకుంటా. ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఖడ్గం టైంకి యాక్చువల్లీ ఐ క్విట్. అండ్ దెన్ ఒకరోజు ఫోన్ చేసాను, అందరు కొత్త అసిస్టెంట్లు అప్పటికి నేను, శ్రీవాసు, మళ్ళీ అందరం వచ్చేసాం ఒక 1 by 1 డైరెక్టర్స్ అయిపోయాం. సో డైరెక్టర్స్ ఆర్ వి వర్ ట్రైంగ్. సో అప్పుడు ఆయన ఫోన్ చేశారు, ఎక్కడున్నాను సార్? ఇంట్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు కదా, అసలు అందరు కొత్త వాళ్ళు ఉన్నారు, చచ్చిపోతున్నాను నేను, వచ్చి చూసుకోవచ్చు కదా అంటే, అప్పుడు లొకేషన్కి వెళ్ళి దెన్ ఆ కొత్త అసిస్టెంట్స్ అందరికీ అంటే కొంచెం మేము అలవాటు అయిపోయాం కదా, ఆయనకి ఏం కావాలో మాకు తెలుసు, నెమ్మదిగా వాళ్ళకి చెప్పి. ఓకే. సో ఆ తర్వాత యూ హ్యావ్ నెవర్ లుక్ బ్యాక్ కదా? యా, అంటే ఆఫ్టర్ అలా మొదలైంది. ఆఫ్టర్ కృష్ణవంశీ ఐ వాజ్ విత్ హిమ్ ఓన్లీ. దెన్ ఆఫ్టర్ దట్ ఆయనే సురేష్ బాబు గారికి పరిచయం చేశారు. అండ్ దెన్ ద జర్నీ టిల్ అలా మొదలైంది. ఆఫ్టర్ దట్ ఇంకా ఓకే. బట్ మీరు అసలు ఒరిజినల్గా మంచి క్రికెట్ ప్లేయర్ అని, అసలు అటు మన మిథాలీ రాజ్ లాగా అటు క్రికెట్ వైపుకి గట్ట వెళ్ళకుండా ఇంత బోల్డ్ పర్సన్ అంత అంటే అప్పట్లో అసలు విమెన్స్ క్రికెట్కి అంత ఇప్పుడున్నంత లేదు సార్. సో ఇట్ వాస్ నాట్ రియలీ సీన్ యాజ్ అ ప్రామినెంట్ కెరియర్. వీ కుడ్ ప్లే కాలేజ్లో ఉన్నంత వరకు టైప్. ఓకే. బికాజ్ నాకు రైల్వేస్లో ఉద్యోగం, బ్యాంక్ ఉద్యోగం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో కాలేజ్లో ఉన్నంత వరకు ఆడాము. ఓకే. బట్ ఆపర్చునిటీస్ కూడా ఏం రాలేదండి మీకు? అంటే పర్స్యూ చేయలేదు సార్, అంత సీరియస్గా పర్స్యూ చేయలేదు. బట్ ఇప్పుడు సినిమా కాలేజీలో లెవెల్లో ఆడేటప్పుడు విమెన్ అన్నది ఎక్కడైనా ఎప్పుడైనా ఒక సార్ట్ ఆఫ్టర్ రేసే. ఇప్పుడు క్రికెట్లోకి వెళ్ళాలన్నా కూడా చాలా తక్కువ మంది ఆడపిల్లలు క్రికెట్లోకి వెళ్ళి టీంలోకి వెళ్తారు, ఎక్కువ మంది బ్యాడ్మింటన్లోకి వెళ్తారు, షటిల్లోకి వెళ్తారు. బట్ మీరు దానిలోకి వెళ్ళకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికంటే ఇది ఏదైనా గ్లామర్ వరల్డ్ అని వచ్చారా, లేకపోతే మీకు ఆ సినిమాలు అవి తీయడం అదంతా ప్యాషనా? ఏమీ తెలియదు సార్ నాకు మీకు చెప్తున్నాను, అసలు నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కానీ నేను ఏ రోజు కూడా నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను, తీస్తాను అనేది అనుకోలేదు. ఎందుకంటే నాకు అసలు టెక్నికల్ సైడ్ జీరో నాలెడ్జ్. అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరనేది కూడా తెలియదు సార్ నాకు లిటరల్గా ఇది డెస్టినీ అనొచ్చు. ఎందుకంటే నా రూమ్మేట్ మొన్న జేఎన్యూ నుంచి నా రూమ్మేట్ చెప్పింది, నేనంట అప్పుడెప్పుడో
పొద్దున్నే లేచి చదువుకునేడానికి 4 సంథింగ్ లైట్స్ వేసి లైట్స్ కెమెరా యాక్షన్ అని కూర్చునేది అన్నట్టు చదువుకోవడానికి. ఎందుకన్నానో కూడా తెలియదు నాకు. ఓకే. చూడండి అన్ని నౌ ఇట్ ఫీల్స్ యునో లైక్ దేర్ ఇస్ అ కనెక్షన్ డెస్టైన్, బట్ దట్ టైమ్ ఐ డిడ్ంట్ నో. అండ్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు అడ్వర్టైజింగ్లోకి వెళ్దాం అనుకున్నాను. ఎందుకు అంటే ఐ కుడ్ రైట్ వెల్, సో అడ్వర్టైజింగ్ కాపీ బాగా రాయగలను అని ఒక చిన్న నమ్మకం ఉంది. కాపీరైట్ లాగా వెళ్ళిపోదామని అనుకున్నాను. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక అతను యాడ్ ఫిల్మ్స్ గురించి మాట్లాడాడు. అవును ఇది బాగానే ఉంటుంది కదా అనుకో. సో లిటరల్గా అలా వెళ్ళింది మైండ్. తర్వాత సంబడి సజెస్టెడ్ గంగరాజ్ గారు లిటిల్ సోల్జర్స్ అని ఒక చిల్డ్రన్స్ ఫిల్మ్ అనగానే ఓ అవునా ఓకే చూద్దాం ఏంటో అని వెళ్ళాను అంతే. లిటరల్గా ఏమీ తెలియదు సార్, ఏమీ తెలియదు. ఎందుకంటే విత్ డ్యూ రిగార్డ్స్ గుణం గంగరాజ్ గారు ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ పర్సన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అట్రాక్ట్ అయ్యారే బిగ్ స్మాల్ అనేది తెలియదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అది తెలియకపోవడం ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు. గంగరాజ్ గారు ఎందుకు విపరీతంగా నచ్చారంటే ఆయన వెళ్తే ఆయన ఆఫీస్లో ఒక 3 పెద్ద బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి సార్. నాకు బుక్స్ చదవడం అంటే పిచ్చి నాకు. ఓకే. అయితే వెళ్ళి నేను ఒక 10 నిమిషాలు ఆయన వచ్చే లోపు ఆ బుక్స్ చూసుకుంటున్నాను. ఇది ఉంది అంటే ఏమేమి చదువుకోవచ్చు ఇక్కడ అనేది థాట్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆయన చాలా ప్రశాంతంగా కూర్చొని ఒక 2 hours ఏదో ఒక ఫ్రెండ్తో మాట్లాడుకున్నట్టు ఏదో సినిమాల గురించి మాట్లాడుకున్నాం. వెరీ వెల్ రెడ్, వెరీ నైస్. ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. అన్న తర్వాత ఆయన ఫస్ట్ అన్నది ఏంటంటే నేనేం నేర్పిస్తానో నాకు తెలీదు, ఇది నా ఫస్ట్ ఫిల్ము, సో సరే నువ్వు జాయిన్ అవుతే కలిసి నేర్చుకుందాం అన్నారండి. I really liked him. I liked his approach. Then alage I liked how Urmilakka was. Chandrasekhar Eleti was there. So I liked all the people around. అక్కడ ఉన్న వాతావరణం అంతా తెగ నచ్చేసింది నాకు. And then I said okay let's try ఇంకొక జర్నీ అంతే. అంటే మీకు ఆ టైంలో ఇది ఎక్కడ తలనొప్పిరా బాబు వదిలేసి వెళ్ళిపోదాం అని అనిపించలా? అంత ఫ్యాసినేటింగ్. జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ సార్. మీరు ఆ 20s లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంటే వెళ్ళిపోతాం సార్ మనం ముందు. అంతే దట్స్ యు ఆర్ గేమ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. అంటే ఇప్పుడు అలా సినిమా ఇండస్ట్రీ ఇస్ వన్ ఏరియా వేర్ పీపుల్ విల్ నెవర్ కమ్ వితౌట్ ఎన్ ఐడియా. కరెక్ట్. ఇక్కడ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అనిల్ రావిపూడిని అడగండి, లేకపోతే వివి వినాయక్ని అడగండి, వాళ్ళ చెప్పేది వాళ్ళకి ఆ సినిమా అంటే ఆ పిచ్చి, ఆ ఇఫోరియా ఉంటుంది, వాళ్ళు వస్తారు. మీది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఎంట్రీ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. మా ఇంట్లో యాక్చువల్గా సినిమాలు అలౌ చేసేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడు వెళ్ళినా, పక్కింటి వాళ్ళు వెళ్ళినా, పనోళ్ళు వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా అవకాశం దొరికితే నేను వెళ్ళి చూసేదాన్ని. బికాజ్ ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై ద మూవింగ్ స్క్రీన్. మీరు నమ్మరు, అసలు అప్పట్లో దూరదర్శన్లో పాలు చేలు పందుల పెంపకం ప్రోగ్రాంలు వచ్చేవి సార్ ఆ టీవీ స్టార్ట్ అయ్యే ముందు. అది కూడా చూసేదాన్ని సార్ నేను. ఎందుకంటే నాకు ఫ్యాసినేషన్, అసలు ఏదో జరుగుతుంది ఒక ఫ్రేమ్లో. అండ్ ఐ హ్యాడ్ నో ఐడియా దట్ ఐ విల్ జాయిన్ ఫిల్మ్స్. కానీ అప్పట్లో దూరదర్శన్లో అకిరా కురోసావా సినిమాలు అవి వేసేవాడు. 7 Samurai సార్. రాత్రి 11కి నేను కూర్చొని దొంగచాటుగా ఎవరు చూడకుండా టీవీ ఆన్ చేసుకొని చూసేదన్నారు ఆ సినిమాలు. అసలు వై షుడ్ యంగ్ కిడ్ హూస్ 12 or 13 లైక్ 7 Samurai? అసలు 7 Samurai చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. సో బట్ ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ బై ద వే దట్ హోల్ స్టోరీ వాజ్ బీయింగ్ టోల్డ్. సో దే వాజ్ అంటే ఒక ఇన్బార్న్ ఒక ఫ్యాసినేషన్ ఉండింది.